హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. సమ్మర్ సీజన్‌లో మామిడి పళ్ళు, మామిడికాయలే కాదండి, జీడికాయల సీజన్ కూడా. ఈ జీడి పిక్కలన్నీ మా తోటలోయే. ఇవి పచ్చి జీడి పిక్కలు. వీటితో కర్రీ చేసుకుంటే అద్దిరిపోవాల్సిందే. కొద్దిగా టైం టేకెన్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ వీడియోలో పచ్చి జీడిపప్పులతో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ జీడి పిక్కల్లోంచి పప్పు తీయడానికి కొద్దిగా కష్టపడాలి. ఫస్ట్ హ్యాండ్స్‌కి ఆయిల్ అప్లై చేసుకొని, ఒక్కొక్క జీడిపిక్కని ఇలా స్లోగా, కేర్‌ఫుల్‌గా మధ్యలోకి కట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకున్నాక కట్ చేసుకోవాలని చెప్పా కదా! ఎందుకంటే జీడిపిక్కలు కట్ చేసినప్పుడు జిగురులా వస్తుంది. అది అంత మంచిది కాదు హ్యాండ్స్ మీద పడితే. తోలు ఊడిపోతుంది. నెయిల్స్ కూడా పాడైపోతాయి. మా అత్తయ్య గారికి అలవాటు కాబట్టి చేస్తున్నారు. నేను ట్రై చేస్తా అని చెప్పాను. అస్సలు అలౌ చేయలేదు. హ్యాండ్స్ పాడైపోతాయమ్మా ఎందుకు అన్నారు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పచ్చి జీడి పిక్కల్ని సగానికి కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఈ జీడి పిక్కల్లో కూడా పుచ్చుంటుంది. జీడిపప్పు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పనా? జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొద్దిగా జీడిపప్పులు తిన్నా కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వస్తుంది. సో డైట్ చేసే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. కొన్ని పప్పులు తింటే చాలు స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి ఇంకేమి తినబుద్ధి కాదు. నాన్ వెజ్‌లో దొరికే ప్రోటీన్స్‌కి సమానంగా ఈ జీడిపప్పులో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. మనకి మార్కెట్‌లో జీడిపప్పులు ఉంటాయి చూసారా? అవి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా తినేస్తారు. అలా తినడం వల్ల తొందరగా డైజెస్ట్ అవ్వదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పప్పుల్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని లేదంటే ఏదైనా కర్రీస్‌లో యాడ్ చేసి కుక్ చేసుకొని తినాలి. చూసారు కదా! పప్పులన్నిటిని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసి కట్ చేస్తున్నాం కాబట్టి జారిపోతూ ఉంటాయి. కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కత్తిపీట యూజ్ చేసి కట్ చేయడమే బెటర్. నైఫ్‌తో అయితే అస్సలవ్వదు. జారిపోతాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయడం ఎందుకులే అనుకుంటే గ్లౌజెస్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక హ్యాండ్స్‌కి ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమన్నా ఉంటే తుడిచేసుకోవాలి. ఇలా నైఫ్ హెల్ప్‌తో పిక్కల్లోంచి జీడిపప్పుని సెపరేట్ చేసుకోవాలి. ఇవి లేత పిక్కలు కాబట్టి కొద్దిగా ఈజీగానే వచ్చేస్తున్నాయి. అవే కొద్దిగా ముదిరినా సరే వెనకాల స్కిన్ తీస్తున్నారు చూసారా? అవి రావు. పప్పు వెనకాల ఉన్న స్కిన్ రాకపోయినా సరే కష్టపడాలి తీయడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు లైట్‌గా కొద్దిగా ప్రెషర్ ఇస్తే చాలు పప్పు సెపరేట్ అయిపోతుంది. వెనకాల ఇలా స్కిన్ అంటుకుపోయి ఉంటుంది. అది కూడా తీయాలన్నమాట. సన్న పొరలా ఉంటుంది. అవి తీయకపోతే కర్రీ అస్సలు బాగోదు. ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని ఈ పప్పులన్నిటిని ఆ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా తీసాక కూడా జీడిపప్పు మీద లైట్‌గా జిగురులా ఉంటుందన్నమాట.
ఇప్పుడు తీస్తున్న పప్పు కొద్దిగా ముదిరిందనమాట. వెనకాల స్కిన్ తొందరగా రాదు. గట్టిగా అంటుకుపోయి ఉంటుంది. సో, ఈ స్కిన్ తీయడం కూడా ఇలా ముదిరితే కష్టమే అనమాట. సో, ఎప్పుడైనా మీకు ఇలాంటి జీడి పిక్కలు దొరికితే గనక ముదిరియి కాకుండా ఇలా లేతగా ఉన్నవి తీసుకోండి. ఇంతకీ మీలో ఎవరికైనా జీడి తోటుందా? ఉంటే గనక కామెంట్ చేయండి. సమ్మర్ సీజన్ వస్తే చాలు మ్యాంగోస్ ఏమో గానీ మేము ఈ జీడి పప్పులతోనే పండగ చేసుకుంటాము. ఇలా పచ్చి పిక్కలతో కూర వండుకోవడం. మా అత్తయ్య గారు ఈ పప్పులన్నిటిని సెపరేట్ చేసేలోపు కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదా కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 కేజీ చికెన్ని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా చేసుకున్నది అయితేనే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో పసుపు యాడ్ చేయలేదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నప్పుడే పసుపు యాడ్ చేశాను. సో ఎక్స్ట్రాగా చికెన్లో పసుపు ఏమీ యాడ్ చేయట్లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే 2.5 స్పూన్స్ కారం వేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్నాక మూత పెట్టి ఏమీ కుక్ చేయవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. నాన్ వెజ్లో చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. చికెన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తుంటే చికెన్ ముక్కల్లోంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది కదా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఈ టొమాటో పేస్ట్తో పాటు జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయొచ్చు. లేదంటే గసగసాలు పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. టొమాటో పేస్ట్తో పాటు మనం తీసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. హ్యాండ్ అస్సలు పెట్టట్లేదు, లేదంటే జిగురులా అంటుకుంటుంది అనమాట హ్యాండ్స్కి, తొందరగా పోదు అది. సో ఇలా పప్పులన్నిటిని స్పూన్ హెల్ప్తోనే కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇలా పప్పులన్నీ వేసుకున్నాక జీడిపప్పులు, చికెన్ ఇంకా టొమాటో పేస్ట్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టొమాటోని పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అలాగే పీసెస్ యాడ్ చేస్తే కనుక మూత పెట్టి కుక్ చేసుకోండి. టొమాటో సాఫ్ట్గా అయ్యాక టొమాటో ముక్కల్ని గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ మనకి థిక్గా ఉంటుంది. ఓన్లీ సమ్మర్ సీజన్లోనే మనకి ఈ పచ్చి పిక్కలు దొరుకుతాయి. ఇక ఏ సీజన్లోనూ దొరకవు అనమాట. మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ కుక్ అవ్వడానికి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి.
మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ థిక్‌గా అయ్యి చికెన్ ముక్కలన్నీ సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరతో పాటు ఫైనల్‌గా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ అంతా రెడీ అయిపోయాక లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో, నేను ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు లాస్ట్‌లో కొద్దిగానే యాడ్ చేస్తాను గరం మసాలా. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది. జీడిపప్పులు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి పప్పులు. చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.